హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. టీఎస్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్లో భాగంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్తున్న వాళ్ళు ఎక్కువ మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, అసలు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, ఆ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయో తెలిస్తే మేము అవి వెబ్ ఆప్షన్స్లో పెట్టుకుంటామని అడుగుతున్నాను అనమాట. సో వారి కోసం డీటెయిల్గా అసలు ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి ఏంటి అని డిస్కస్ చేద్దాం. సారీ అండి, కొంచెం బాగా కోల్డ్ ఉండటం వల్ల వాయిస్ ఏం సరిగ్గా రావట్లేదు అనమాట. కానీ మీకు అప్డేట్స్ ఇవ్వడం కోసం ఇంత కోల్డ్లో కూడా వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు మన వీడియోని లైక్ చేయాలి. ఖచ్చితంగా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా, టోటల్గా మన తెలంగాణ ఎంసెట్ కింద 4 కోర్స్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ వన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ రిలేటెడ్ కోర్సెస్, సెకండ్ వన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్, మరియు థర్డ్ వన్ సివిల్ మెకానికల్ అండ్ అలైడ్ కోర్సెస్, అలాగే ఫోర్త్ వన్ అదర్ ఇంజనీరింగ్ కాలేజ్ కింద డివైడ్ చేస్తారు. మొత్తం ఈ 4 కోర్స్ టైప్స్ అనేవి ఉంటాయి. ఇక 1 by 1 డిస్కస్ చేద్దాం. మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేందుకు అయితే కోర్స్ యొక్క ఫుల్ ఫామ్ తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. అక్కడేమో సిఎస్బి అని, సిఐసి అని, సిఎస్సి అని, సిఎస్డి అని ఇలా ఉంటుంది. మనకేమో ఆ ఫుల్ ఫామ్ తెలియక చాలామంది ఇబ్బంది పడ్డారు. చాలామంది మళ్ళీ గూగుల్ చేసుకుంటూ చేయటం, వీడియోస్ అనేవి బాగా లేట్ అయిపోయాయి అనమాట. సో మీకోసం ఈ వీడియోలో కోర్స్ కోడ్ మరియు కోర్స్ నేమ్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ముందుగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ రిలేటెడ్ యొక్క కోర్సెస్ చూద్దాం. ఇక మనకి ఏఐ, సిఎంఈ, సిఎస్బి, సిఐసి, సిఎస్ఎన్, సిఎస్ఏ, సిఎస్ఈ, ఐటీ మరియు సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఎం, సిఎస్ఐ, ఏఐఎం, ఏఐడి, సిఎస్ఓ, సిఎస్జి, సిడబ్ల్యూ మొత్తం 17 కోర్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ 17 కోర్స్ యొక్క ఇంటేక్ అంటే టోటల్ సీట్స్ ప్లస్ అలాట్ అయిన సీట్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయో కూడా మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద చెక్ చేశారు. ఇక నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ సంబంధించిన కోర్స్ టైప్ అనమాట. ఇక్కడ మనకి బిఎంఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ టోటల్ 64 సీట్స్ మాత్రమే ఉంటాయి. 64 సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ మళ్ళీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈసీఐ, ఈటీఎం, ఈసీఈ, ఈవీఎల్, ఈసీఎం, ఈఐఈ, త్రిబుల్ ఈటీఈ టోటల్గా ఈ కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. వాటి యొక్క ఇంటేక్ మరియు అలాట్మెంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అత్యధికంగా మనకు ఉండేవి ఈసీఈ పరంగా 10,967 సీట్స్ ఉండగా అందులో 10,000 మాత్రమే ఫిల్ అయ్యాయి. 868 సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. బ్రదర్, ఇవి ఏ కాలేజీలో ఈ సీట్స్ ఖాళీగా ఉన్నాయో తెలిస్తే ఇంకా బాగుంటుంది కదా మీకు అనుకోవచ్చు. ఖచ్చితంగా యువర్స్ మీడియా వాట్సాప్ ఛానల్లో ఈ అప్డేట్స్ అనేవి చేస్తాం. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. మన కాలేజ్ గైడ్కి ఇంకా వాట్సాప్ ఛానల్ ఏం క్రియేట్ చేయలేదన్నమాట. ప్రజెంట్ మనం యువర్స్ మీడియా యొక్క వాట్సాప్ ఛానల్ మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇక నెక్స్ట్ సివిల్, మెకానికల్ మరియు అలైడ్ కోర్సెస్ సంబంధించి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఎంఈటి, ఎంఎంఎస్, ఎంటీఈ, ఏఎన్ఈ, ఎంసిటి, ఏయుటి, సిఐవి, ఎంఈసి, ఎంఎంటి, పిఎల్జి సంబంధించిన కోర్సెస్ ఇవన్నమాట. వాటి యొక్క ఇంటేక్ అలాగే అలాట్మెంట్ అయిన సీట్స్ మరియు వేకెంట్ సీట్స్ అనమాట. ఇక్కడ మనకి మ్యాక్సిమం అన్ని బ్రాంచెస్ సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి. ఓన్లీ సివిల్, మెకానికల్ మరియు ప్లానింగ్ సంబంధించిన కోర్సెస్ మాత్రమే ఖాళీగా ఉంటాయి. మనకి సివిల్లో చూసినట్లయితే మొత్తం 3,376 సీట్స్ ఉండగా అందులో 620 సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. మెకానికల్ పరంగా 3,230 సీట్స్ ఉండగా అందులో 829 సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. అలాగే ప్లానింగ్ పరంగా 43 సీట్స్ ఉండగా 19 సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. అలాగే ఫోర్త్ టైప్ వచ్చేసరికి అదర్ ఇంజనీరింగ్ కోర్సెస్. కెమికల్ ఇంజనీరింగ్ ఏం ఖాళీగా లేవు, జియో ఇన్ఫర్మాటిక్స్ ఏం ఖాళీగా లేవు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అవి కూడా అంతే 33 సీట్స్ ఉండగా 33 ఫిల్ అయిపోయాయి. అండ్ రిమైనింగ్ డిటిడి, బయో, ఎఫ్డిటి, డిఆర్జీ, ఎంఐఎన్, టీఈఎక్స్, పిహెచ్ఈ, బిఎస్సి వంటి కోర్స్ అనమాట. వాటికి సంబంధించిన ఇంటేకు అదేవిధంగా ఎన్ని ఫిల్ అయ్యాయి, ఎన్ని వేకెంట్ ఉన్నాయనేది ఇక్కడ మీద స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. టోటల్గా 83,054 సీట్స్ ఉండగా అందులో 77,561 సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి. ఇంకా 5,493 సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. అలాగే కేటగిరీ వైజ్ అలాట్మెంట్ విషయానికి వస్తే ఓసీ కేటగిరీ పరంగా మొత్తం మనకి 15,470 సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి. మరియు బీసీఏ పరంగా 5,864,
బీసీబీ పరంగా 15,897, బీసీసీ పరంగా 366, బీసీడీ పరంగా 13,478, బీసీఈ పరంగా 5,482, ఎస్సీ కేటగిరీ 1 పరంగా 394, ఎస్సీ కేటగిరీ 2 పరంగా 7,842, ఎస్సీ కేటగిరీ 3 పరంగా 4,847 సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి. ఎస్టీ కేటగిరీ పరంగా 7,921 సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి. సో ఇవ్వండి టీఎస్ ఎంసెట్ 2025 పరంగా ఫేజ్ 1 కోర్స్ వైజ్ ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్ వీడియో అనమాట. ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.